నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, చాలా మందికి కూడా దత్తాత్రేయుడు గురించి పెద్దగా పరిచయం లేనటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. నిజంగా చాలా చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామి తెలియకపోవడం ఏమిటి, ఇదివరకు తెలుసు ఈ నిష్టలు అవి ఇవి అని చెప్పేసి ఆయనను దూరం చేసేసి, ఎవరా స్వామి బ్రహ్మదేవుడా అని అడుగుతారు, ఎవరా స్వామి ఇంకో దేవుడా, అసలు ఎవరు దత్తుడు అంటే అసలు దత్తాత్రేయ స్వామి తెలియకపోతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇంకేం తెలుస్తారు, అసలు నృసింహ సరస్వతి ఎక్కడ తెలుస్తారు, అక్కల్కోట్ స్వామి ఇంకెప్పుడు తెలుస్తారు. అందుకే స్వామి ఆ డ్యూటీ ఇచ్చారు నాకు. ఊరూరా దత్త ప్రచారం, ఇంటింటా దత్త ప్రచారమే నీ డ్యూటీ. మీ అదృష్టం అది. పీఠం పెట్టుకున్నా ఇలా వేసి నీవేం చేస్తున్నావు సిద్ధమంగళ స్తోత్రాలు ఏవి అది అంటే మనకి నిజంగా అలా అనిపిస్తుంది, ఇలా అన్నట్టే అనిపిస్తుంది. అద్భుతం. మీ వీడియోస్ ద్వారా ఎంతో మందికి దత్తుడు పరిచయం అవ్వటం అనేది మీ అదృష్టం ఖచ్చితంగా. నిజంగా అది ఎన్నో జన్మల పుణ్యఫలము. స్వామి ఆయన సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు. ఇక రెడ్ టీవీలో కూడా అనేక మార్లు దత్తుడి గురించి చెప్పటం అనేది మా సుకృతంగా కూడా మేము భావిస్తున్నాము. మన వీడియోస్ చూసి వాళ్ళ జీవితంలో ఒక మిరాకిల్ జరిగినటువంటి ఒక కాలర్, ఒక భక్తురాలు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మిరాకిల్ ఏంటో విందాం. రైట్. హలో. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. నమస్తే అమ్మా. జయ గురుదత్త. జయ గురుదత్త. బాగున్నారా? బాగున్నా. మీ పేరేంటండి? శైలజ అండి నా పేరు. శైలజ గారు. శైలజ గారు, మీ జీవితంలో ఏదో మిరాకిల్ జరిగింది అని అక్క చెప్పడం జరిగింది. ఒక్కసారి ప్రేక్షకులతో కూడా పంచుకుంటారా? తప్పకుండా అమ్మా, చెప్పండి. ఏంటంటే అమ్మా, మీరు ఎట్టి ద్వారా నుంచి అమ్మ చాలా వీడియోస్ చేశారు కదా, అయితే లతా అమ్మ చేసిన వీడియోస్ అన్ని చూసాను. చూస్తే దాంట్లో అమ్మ అన్నది కదా, అమ్మ రూపంగా చాలా చూస్తున్న తర్వాత సడన్ గా అమ్మ కల్లో కనిపించి లత గారు కల్లోకి వచ్చారా? అవునమ్మా, కల్లో కనిపించి కల్లో శ్రీపాదరాజం శరణం ప్రపత్తి, దత్తరాజం శరణం ప్రపత్తి అనే మంత్రాన్ని చదువుకోమను అని చెప్పారు నాకు. కల్లో కనిపించేసి తర్వాత అంతే అమ్మ చెప్పినట్టు చదువుకుంటూ ఉన్నా. కొన్ని రోజులకి అమ్మ ఇంకొక వీడియోలో ఇట్లా 20 పడుకొని నిద్రపోయే ముందు 21 సార్లు ఎద్గులు వనికం భవిష్యత్ అనే మంత్రం చదివితే స్వామి తప్పకుండా కళ్ళు కనిపిస్తారమ్మా అని చెప్పింది. అలాగే నేను ట్రై చేసా అమ్మ. 21 సార్లు చదువుకున్నా, స్వామి కళ్ళు కనిపించారమ్మా. నృసింహ సరస్వతి స్వామి కాషాయ బట్టలు ధరించి వెనక పిలక పెట్టుకున్నారు. పిలక పెట్టుకొని స్వయంగా మా ఇంటికి నడుచుకుంటూ వచ్చి నా చేతికి అఖండ దీపం ఇచ్చారమ్మా. అద్భుతం. చాలా అద్భుతం అమ్మ. సడన్ గా స్టాక్ అయిపోయి చూస్తే ఎవరు లేరు, స్వామి కళ్ళు కనిపించారు. అయితే అమ్మ చెప్పిన మంత్రం చదువుకోవడం వల్ల స్వామి కనిపించారు అనుకున్నా. ఇలాగే జరిగింది, మిరాకిల్ ఇలాగే జరిగిందమ్మా. ఇంకా స్వామిని పట్టుకున్నా, నేను అమ్మ చెప్పిన మంత్రాలు అవన్నీ చదువుకునేదాన్ని. అప్పటికిప్పటికి నా లైఫ్ చాలా మారిపోయిందమ్మా. ఇవి సిద్ధమంగళ స్తోత్రం ఇంటింటికి పారాయణ చేస్తామని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా. అవునండి. అయితే నేను రిజిస్ట్రేషన్ చేశాను, మీకే కాల్ చేశానమ్మా. అవును, నేను నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. అయితే కాల్ చేశాక అమ్మ మొన్న బుధవారం రోజు ఫోన్ చేశారమ్మా, ఇట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నెంబర్ నుంచి. ఏ ఏరియా మీది? మాది ఖమ్మం. ఓకే, ఖమ్మం వస్తున్నారు అయితే. అయితే ఖమ్మం వస్తామమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా మీరు, తప్పకుండా చేయించుకుంటారు కదా అంటే చేయించుకుంటా అమ్మ అన్న. అయితే మళ్ళీ ఆ రోజు నైట్ గురువారం అమ్మ, తెల్లవారిత గురువారము ఆ స్వామి నాకు దత్తాత్రేయ స్వామి 3 రూపాయలు వచ్చి నా దగ్గర దక్షిణ తీసుకున్నారమ్మా డబ్బులు. ఎలా అంటే ఫస్ట్ కల్లో ఒక బ్రాహ్మణుల ఇట్లా కాషాయ వస్త్రాలు ధరించి బ్రాహ్మణుతం లాగా వచ్చాడమ్మా. వచ్చి డబ్బులు ఇట్లా భిక్షగా వచ్చారమ్మా. నేను 11 రూపాయలు 2 5 రూపాయలు కాయిన్సాను, ఒక 50 రూపాయల నోట్ ఇచ్చామ్మా. నాది బుగ్గని సృష్టించారు స్వామి, సృష్టించి సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా 5 నిమిషాల తర్వాత ఎవరో కాటి కాపర్లాగా 4 కర్రలు పట్టుకోనమ్మా మా ఇంట్లో సరాసరి దూసుకొచ్చారు. వచ్చి నేను టీవీ పగలు కొడతాను, మీ టీవీ డబ్బులు ఇస్తావా లేదా అంటున్నారమ్మా. పగలు మాకండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అక్కడ టేబుల్ కిందనే ఒక 100 రూపాయలు 50 రూపాయలు అట్లా చిల్లర ఉంటే తీసుకున్నారమ్మా. వెళ్ళిపోయారు వాళ్ళు సంతోషంగా. మళ్ళీ 5 మినిట్స్ కి నృసింహ సరస్వతి స్వామిని పల్లకిలో ఎక్కించుకొని మా ఇంటి ముందు వాకిట్లో దించారమ్మా. అయితే స్వామి నృసింహ సరస్వతి స్వామి అని నేను కాళ్ళకి దండం పెట్టుకొని ఆ స్వామి దగ్గర గంధం ఉంటే నేను పెట్టుకోబోతే అమ్మ నువ్వు తాకొద్దు నేనే పెడతా అని చెప్పి గంధం బొట్టు పెట్టారు. తర్వాత నాకు కుంకుమ బొట్టు పెట్టారమ్మా. పెట్టి తర్వాత ఏదో చెప్పారమ్మా, గుర్తులేదు. స్వామి కూడా దక్షిణ 11 రూపాయలు ఇచ్చా ఏదో చెప్పారు, గుర్తులేదమ్మా నాకు. మన తర్వాత నీ బాధ ఏంటి చెప్పు అంటున్నారమ్మా స్వామి నా కల్లో.
అయితే స్వామి నాకు ఇల్లు మంచిగా లేదు, నాకు ఇంట్లో ఉండాలనిపించట్లే, నాకు ఇల్లు కావాలి స్వామి అని స్వామి అన్న అమ్మ. ఇంకా స్వామి ఇంకా కళ అయిపోయింది, అంత తోట అయిపోయిందమ్మా. ఇన్ని మ్యాజిక్ అసలు దత్తాత్రేయ స్వామి కల్లో కనపడమే అసలు గొప్ప అదృష్టం అమ్మ నాకు. మామూలు విషయం కాదు, ఎందుకంటే దర్శనం అవ్వటం ఒక ఎత్తు, కళలో ఎటువంటి పరిస్థితుల్లో కనిపించరు, అందులో ఇంకొకసారి అమ్మా నాకు అసలు ఇంకొక మిరాకిల్ కూడా అమ్మా. నేను ఇంకా అమ్మ వీడియోలు చూసి కర్ణాటక కదా స్వామి ఉండేది, మేము పోయి కర్ణాటక వెళ్ళలేస్తానా, నేను వెళ్ళలేవని నా వల్ల కాదులే అనుకున్నా. అసలు ఈ జీవితంలో ఒక్కసారి స్వామి నాకు డైరెక్ట్ కనిపిస్తే ఒక్కసారైనా జీవితంలో గాంగాపురం దర్శనం ఉంటే చాలు స్వామి, నాకు ఈ జీవితం చాలని ఆర్తితో వేడుకునేదానమ్మా. అయితే స్వామి ఒక రోజు నా కల్లో కనిపించి నన్ను అక్క అని పిలిచారమ్మా కల్లోని. చూసారు స్వామి పిలిచిన ఒక వారం రోజులకే నన్ను గాంగాపురం తీసుకెళ్లారమ్మా. అనుకోకుండా వెళ్ళారా గాంగాపురం? అనుకోకుండా వెళ్ళాం, మా హస్బెండ్ ని తీసుకొని ఎవరో చెప్తే ఇంకా డైరెక్ట్ ట్రైన్ లో ఖమ్మం ట్రైన్ ఎక్కి అక్కడ దిగామ్మా. అద్భుతం అద్భుతం అద్భుతం, చాలా చాలా సంతోషం అండి. అంటే మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, స్వామిని ఎటువంటి పరిస్థితుల్లో నేను చూడాలి అనేది ఉంది, త్రికరణ శుద్ధిగా ఆ తపన ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ఉంది కాబట్టి మీకు కనపడుతున్నాడు, సింపుల్. అండ్ అలా కనపడుతూ ఉంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు, లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్ గా దాని తర్వాత అని చెప్తున్నారు, అంతేనా? చాలా చాలా సంతోషం, ఎప్పటికీ ఇట్లా సంతోషం ఉండండి. రేపు ఇక ఖమ్మంలో కూడా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం కూడా జరగబోతోంది మీ ఇంట్లో, కాబట్టి సకల శుభాలు మీకు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విషయాలన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. మీరు రెడ్ టీవీ అమ్మ చాలా హ్యాపీగా ఉండాలి, రెడ్ టీవీ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. రెడ్ టీవీ భక్తే తనకి ఇన్ని ఇచ్చిందంట, అదే చెప్పారు హ్యాపీగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ. హౌ బ్యూటిఫుల్ అక్క, అంటే ఎంత ఆనందపడుతున్నా, నాకేదో కావాలి, ఏదో అయిపోవాలి, లేకపోతే ఇన్ని డబ్బులు వచ్చేయాలి, అప్పులు ఇవి కాదు, ఆయనను చూడాలి అనే తపన. అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరో తెలియదమ్మా నాకు, అసలు దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటారో కూడా తెలియదు. ఈ వీడియోస్ చూసిన తర్వాత దత్తాత్రేయ స్వామి పరిచయం అయ్యారు. సరే పరిచయం అయ్యారు, నేను ఏ స్తోత్రం చదువుకోవాలి అని అంటే స్వామి చెప్పారు, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీధర్ వచ్చారు ఫస్ట్. స్వామి అది చదువుకోమని చెప్పారు. స్వామి మాయ అంతే ఉంటుంది కదరా పద్మిని, ఆయన నేరుగా కాకుండా మనము ఒక టూల్ అంతే, ఒక టూల్ మాత్రమే. తర్వాత నేరుగా నృసింహ సరస్వతి వచ్చారంటే ఆయన అంత సులభంగా రారు అసలు. నృసింహ సరస్వతి గాని శ్రీపాద శ్రీవల్లభ స్వామి గాని అంత సులభంగా దర్శనం ఇవ్వరు. అకల్కోట్ స్వామి కూడా అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు, అసలు ఎవరికీ తెలియదు. మనం చెప్పిన ఎత్కులో వనికం భవిష్యత్తు అంటే కళల్లో కనపడటానికి చెప్పాము ఆ మంత్రం, దాన్ని ఆవిడ కన్ఫామ్ గా కనపడతారని